ఒక క్రైస్తవుడు ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? చాలామంది ఉపవాసం అంటే ఆ రోజు తినకుండా ఉండటం మాత్రమే అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఉపవాసం ఉండటం అనేది ఒక ఆత్మీయ యుద్ధం అని చెప్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఆత్మలో ఏం జరుగుతుందో 5 శక్తివంతమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మొదటిది, ఆత్మీయ స్పష్టత వస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఆత్మీయ జీవితం మీద క్లారిటీ వస్తుంది. ఉపవాసం అనేది మన ఆత్మని కంట్రోల్లో పెడుతుంది. మన ఆలోచనలు, మన మనస్సు అన్నీ దేవుని కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలో, ఏ మార్గంలో వెళ్ళాలో అన్నీ దేవుడే చూపిస్తాడు. మనం ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు, మన మనస్సు స్థిరంగా లేనప్పుడు, మన శరీరం మన కంట్రోల్లో లేనప్పుడు మనం ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కంట్రోల్ చేస్తారు. ఉపవాసం అనేది ఒక సాక్రిఫైస్. నువ్వు నార్మల్గా ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించి జవాబు దయచేస్తారు. అలాంటిది నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ సాక్రిఫైస్కి ఇంకా నీకు దగ్గర అవుతారు. ఈరోజు నుంచి నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది. రెండవది, ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు దాని అర్థం దేవుడు మన ప్రార్థనలు వినలేదని కాదు, ఆత్మీయ యుద్ధం జరుగుతుంది అని అర్థం. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ యుద్ధం ఫాస్ట్గా జరుగుతుంది. ఫాస్టింగ్ అనేది ఆత్మీయ ఫోర్స్ని విడుదల చేస్తుంది. ఆ ఫాస్టింగ్ దేవదూతల్ని కూడా కదిలిస్తుంది. ఆఖరికి దేవుడిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇదే సంఘటన దానియేలు జీవితంలో కూడా జరిగింది. దానియేలు ఉపవాసం ఉండి 21 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన మొదటి దినం నుంచే వినబడినవి, కానీ పారసికపు రాజ్య ప్రధానుడు నన్ను 21 దినములు అడ్డగించాడని దేవదూత దానియేలుతో చెప్తుంది. సేమ్ అలానే నీ జీవితంలో కూడా కొన్ని విషయాలు లేట్ అవ్వచ్చు. అప్పుడు నీ ఆత్మకు శత్రువు అడ్డంగా నిలబడి ఉన్నాడు అని అర్థం చేసుకో. అప్పుడు కానీ నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తే దేవుని దూతలు యుద్ధాన్ని వేగంగా చేస్తాయి. కాబట్టి ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేయి. మూడవది, బంధకాల నుంచి విడుదల వస్తుంది. చాలామంది జీవితాలలో దురాత్మలతో, దుష్ట శక్తులతో, పలు విధమైన కట్లు, బంధకాలతో బంధింపబడి ఉంటారు. వాళ్ళకి ఏం చేసినా విడుదల ఉండదు. ప్రార్థన చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రార్థనా శక్తి సరిపోక వాళ్ళకి విడుదల ఉండదు. ఆ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని శక్తి డైరెక్ట్గా వచ్చి ఆ బంధకాల్ని తెంపివేస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు శిష్యులు ఒకసారి దురాత్మ పట్టిన వాడిని వదిలించలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు ఆ దురాత్మని వెళ్ళగొడతారు. అప్పుడు శిష్యులందరూ యేసు ప్రభుని అడుగుతారు, మేము ఎంత ప్రయత్నించినా ఆ దురాత్మని వెళ్ళగొట్టలేకపోయాము, దానికి కారణం ఏంటి ప్రభువా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఇలా అంటారు, ప్రార్థన వలననే సాధ్యము, కానీ మరి దేని వలన సాధ్యము కాదు అంటారు. తెలుగు భాషలో ప్రార్థన అని ఉంది, వేరే భాషలలో ఉపవాసం అని ఉంది. కాబట్టి కొన్ని బంధకాల నుంచి విడుదల కావాలి అంటే ఉపవాసం ఉండాలి. ఇంకెంతకాలం పాస్టర్ గారు ప్రార్థన చేయాలని ఎదురు చూస్తావు? ఇంకెంతకాలం నీ కుటుంబాన్ని శాపంలో, బంధకాల్లో ఉంటుంది? ఈ వీడియో చూస్తున్న నువ్వే ఉపవాసం ఉండడం స్టార్ట్ చేయి. నీ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపాన్ని, రోగాన్ని, దురాత్మల్ని యేసు నామంలో నువ్వే వెలగొట్టాలి. నువ్వు కూడా సైలెంట్గా ఉంటే నీ కుటుంబాన్ని ఇంకెవరు కాపాడతారు చెప్పు? నీ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. నువ్వే ఉపవాసం ఉండాలి. నీకోసం ఎవ్వరూ రారు, నీకు ఎవ్వరూ సహాయం చేయరు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టు. నీకోసం అవసరమైతే దేవదూతలే కదిలి వచ్చేలా దేవుడు చేస్తాడు. దేవునికి ఇష్టమైతే ఆయనే దిగి వచ్చేస్తారు. నాలుగవది, దేవుని కృప మన మీదకి దిగి వస్తుంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు
దేవుని కృప మన జీవితంలో పెరుగుతుంది. మనం అడిగిన దానికన్నా అధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తారు. ఎస్తేరు రాణి కూడా అదే చేసింది. దేవుని దగ్గర కృప రావడం కోసం 3 రోజులు ఉపవాసం ఉంటారు. అప్పుడు మొత్తం రాజ్యాన్ని దేవుడు కృపచేత కాపాడతాడు. సేమ్ మన జీవితంలో కూడా అంతే. ఫాస్టింగ్ ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా స్నేహితులుగా మారుస్తారు. నీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అప్పులు, సమస్యలు అన్నీ వాటంతట అవే తొలగిపోయేలా దేవుడు చేస్తారు. దేవుని కృప మనం అధికంగా పెరగాలి అంటే ఉపవాసం ఉండడం స్టార్ట్ చేయాలి. 5వది, మన ఆత్మలో శక్తి, అభిషేకం, మన ప్రార్థనలో పవర్ పెరుగుతుంది. ఫాస్టింగ్లో లాస్ట్ అండ్ ఫైనల్గా మనలో ఉన్న శక్తిని దేవుడు పెంచుతాడు. ఫాస్టింగ్ తర్వాత దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశమంతంతటా వ్యాపించెను అని రాయబడి ఉంది. యేసు ప్రభు కూడా ఉపవాసం ఉండే శక్తిని పొందుకున్నారు. ఒక్క యేసు ప్రభు మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న ఎంతోమంది భక్తులు ఉపవాసం ద్వారానే శక్తిని పొందుకున్నారు. ఫాస్టింగ్ తర్వాత మనం ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఎక్కువ శక్తివంతంగా మారతాం. నూతన అభిషేకం, నూతన శక్తిని, నూతన ఉజ్జీవాన్ని దేవుడు దయచేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తారు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతని దయచేస్తాడు. నువ్వు గద్దిస్తే దెయ్యాలు పారిపోయేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవునికి ఫాస్టింగ్ ఉండటం అనేది చాలా ముఖ్యం. నువ్వు ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థన చేస్తే నీకు ఉపయోగం ఉంటుంది. ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా వృధా. ప్రార్థన లేని ఉపవాసం ఎలాంటిది అంటే దేవుడు నీ పక్కనే ఉన్నాడు కానీ దేవుడిని నువ్వేం అడగట్లేదు అని అర్థం. ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో విశ్వాసంతో ప్రార్థన చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు బలహీనుడివి కావచ్చు, కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఒక యుద్ధ వీరుడివి. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను తిట్టడానికి వచ్చిన వాళ్ళు నిన్ను పొగడడం స్టార్ట్ చేస్తారు. నీ మహిమను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలంలో దురాత్మలు పారిపోతాయి. నీ మహిమను చూసి దెయ్యాలు వణికిపోతాయి. ఇవన్నీ ఒక్క ఉపవాసంతోనే సాధ్యం. కాబట్టి వారంలో ఒక్క రోజైనా ఉపవాసం ఉండి దేవునికి ప్రతిష్ఠ చేయండి.